ఇది ఒక అడవి కాదు, ఇది ఒక కోట కాదు, ఇది కాలమే మర్చిపోయిన ఒక అఘోర రహస్యం. సూర్యుడు అస్తమిస్తే నీడలే కేకలు వేస్తున్నట్టుగా అనిపించే అది భాంగడ్ కోట కథ. శ్రోతలారా, ఈరోజు మనం రాజస్థాన్ ఎడారి గుండెల్లో దాగి ఉన్న భారతదేశంలో అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటైన భాంగడ్ ఫోర్ట్లోకి అడుగుపెడుతున్నాం. ఒక ప్రదేశం ఎక్కడ నిశ్శబ్దమే భయంగా మారుతుంది, ఎక్కడ గాలిలోనే చీకటి వాసన వస్తుంది, ఎక్కడ సూర్యాస్తమయం తర్వాత అడుగుపెట్టడం ప్రాణాలతో ఆడుకోవడమే. శతాబ్దాల క్రితం భాంగడ్ ఒక సజీవరాజ్యం, రాత్రి నక్షత్రాల కింద సంగీతం ప్రవహించే కోట. కాని ఆ రాజ్యానికి విధి వేరే ముగింపు రాసింది. ఆ రాజ్యానికి హృదయం రాజకుమారి రత్నావతి. ఆమె అందం భాంగడ్పై పడిన వెన్నెలలాంటి వెలుగు. ఆ వెలుగును కప్పిన చీకటే సింగియా అనే తంత్రికుడు. సింగియా శక్తివంతమైన తంత్రికుడు. కాని శక్తి ఎంత ఉన్నా మనసు చెడితే అది చీకటినే ప్రసరిస్తుంది. రత్నావతిపై అతని పిచ్చి కోరిక అతని ఆత్మనే విషం చేసింది. మంత్రంతో ఆమెను వశం చేసుకోవాలని చూశాడు. కాని రాజకుమారి ధైర్యంతో ఆ మంత్రాన్ని చెరిపేసింది. మంత్రం విఫలం కావడంతో మరణశయ్య మీద పడిపోయిన సింగియా చివరి శ్వాసతో అన్నాడు, భాంగడ్ ఇక శపించబడింది. అది ఒక మాట కాదు, మొత్తం రాజ్యానికి వినిపించిన ప్రమాద గంటిక. ఆ రాత్రి చీకటి గట్టిగా పడగానే భాంగడ్ రాజ్యం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. మనుషుల కేకలు, తలుపులు ఢమఢమలాడిన శబ్దాలు, గోడలు కూలిన మూలుగులు. ఉదయమైతే ప్రాణం ఒక్కటి లేదు, ఇసుక మాత్రమే, నిశ్శబ్దం మాత్రమే. ఈరోజుకి సాయంత్రం తర్వాత భాంగడ్ ఫోర్ట్లోకి ఎవరూ అడుగుపెట్టరట. ఎందుకంటే అక్కడ జరిగే వాటిని వర్ణించటానికి మాటలు సరిపోవు. ఎక్కడో పిలుస్తున్నట్టుగా వినిపించే శబ్దం, ఖాళీ గదుల్లో తిరిగే నీడ, వెన్నులో జల్లుమనే చల్లటి గాలి. ప్రతి మూలలో ఏదో ఎవరో ఉన్నట్టుగానే ఉంటుంది. లోపలికి వెళ్లిన చాలామంది బయటికి తిరిగి రాలేదని చెబుతారు. వారి కథలు వినాలనుకుంటే వాళ్లే లేరు. అయితే భాంగడ్ కోట నిజంగా శపించబడిన ప్రదేశమా, లేక మానవ భయం పుట్టించిన పురాణాలకే ఇది రూపమా? ఈ రహస్యానికి చివరి అక్షరం కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇలాంటి మరిన్ని గూఢ రహస్యాలు మీకు ఆసక్తి ఉంటే తదుపరి ఎపిసోడ్లో మరో రహస్యపు తలుపు తెరవబోతాం. మళ్ళీ కలుద్దాం.